రాజమహేంద్రవరం మాంజీరా ఫంక్షన్ హాల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు స్థాన సతీష్ బాబులకు ప్రముఖ వ్యాపారవేత్తలు మంతెన కేశవరాజు, బండారు నరసింహారావు మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘన సత్కారం జరిగింది. ఈ సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, రాజకీయ వైకుంఠపాలిలో కొన్నిసార్లు పాములు మింగివేస్తే కింద పడిపోతామన్నారు. గతంలో సీఎం రమేష్ తనకు ఇదే ఎదురైందని, ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కున్నామని అన్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడే విజయాలు సొంతమవుతాయన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది మరింత భారం అన్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో, మోదీ అండతో ఇవన్నీ సాధించాల్సి ఉందన్నారు. సానా సతీష్ బాబు మాట్లాడుతూ, కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ, జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. అభివృద్ధికి ముందడుగు పడలేదన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి కృషి చేస్తుంది అని, వివిధ పార్టీల నేతలు సోము వీర్రాజు, కేవీపీ రామచంద్రరావు, కలిశెట్టి అప్పలనాయుడు, ఆదిరెడ్డి వాసు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పితాని సత్యనారాయణ, ఎస్వీఎన్ఎస్ వర్మ, బండారు సత్యానందరావు, చాముండేశ్వరినాథ్, చైతన్యరాజు, చల్లా శంకర్రావు, ఆర్ఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారికి గజమాల, దుస్సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. 2 విషయాలు. ఒకటేమో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో మమ్మల్ని సన్మానించడం, అలాగే ఇంకొక మరపురాని విషయం, ఈరోజు ఢిల్లీలో చాలా సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఆప్ని చిత్తుగా ఓడించి అక్కడ అధికారులకు రావడం. ఈ 2 విషయాలు కూడా చిన్న విషయాలు కాదు, మర్చిపోరాని విషయాలు. ఈరోజు ఇంత అభిమానంతో కేశవరాజు గారు, నరసింహారావు గారు రాజమండ్రిలో ఇంతమంది ప్రముఖులను పిలిచి సన్మానించారంటే ఈరోజు మా పైన బాధ్యత పెరిగింది. 5 సంవత్సరాలు ఏదైతే రాష్ట్రంలో ఇబ్బంది పడినారో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అవన్నీ కూడా రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడేయాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ సంక్షేమ పథకాలను కొనసాగించాలి. చిన్న విషయం కాదు. ఏది ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి అండతో, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ఈరోజు ఈ రాజమండ్రిలో ప్రముఖులందరూ కూడా మాకు మంచి బలం ఇచ్చి మీరు ముందుకెళ్ళి ఇక్కడ చేయని చెప్పిన దానికి వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ సన్మానానికి వచ్చి వారందరూ ఇక్కడ మాట్లాడారో, అలాగే ఈ సన్మానం చేసిన కేశవరాజు గారు కానీ, నరసింహారావు గారు కానీ, ఆ భగవంతుడు వారు ఎప్పటికీ కూడా మంచి జరగాల, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రాన్ని నేను కానీ, సానా సతీష్ రాజ్యసభ తెలుగుదేశం నుంచి ఎన్నికైన ఆయన కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని చెప్పేసి మీ సహకారం కూడా కావాలని కోరుచు. మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకు పరిపాలన అనుభవం ఉంది. తప్పకుండా ఇక్కడ గోదావరి పుష్కరాలు చాలా బాగా జరుగుతాయి. ఈ రాజమండ్రి గడ్డ మీద ఇటువంటి సన్మానం జరగటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఇంకా బాధ్యత పెంచింది. నేను వీళ్ళందరూ కోరుకున్నట్టు రాజమండ్రికి క్రికెట్ స్టేడియం విషయంలో త్వరలోనే కృషి చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి, ఈ గోదావరి జిల్లా అభివృద్ధికి పోలవరం ఇష్యూలో కానీ రమేష్ గారితో కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సీఎం రమేష్ గారు, సానా సతీష్ గారు ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. వారిని, రమేష్ గారిని నేను 3 నెలలుగా అడుగుతూ ఉంటే, ఎందుకు వైజాగ్లో చేశారు కదా, హైదరాబాద్లో చేశారు కదా, ఎందుకు అంటామంటే, అలా కాదు, మా రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉంది, మా గోదావరి గట్టుని చేస్తే ఆ వైభవం వేరే ఉంటుంది అని చెప్పి వారితో పాటుగా సానా సతీష్ గారిని కూడా ఒప్పించి, వారిద్దరు గురు శిష్యులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరికి కలిపి పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ చేయటం, అలాగే ఇక్కడ చేయడానికి వచ్చిన ఆహుతులు కానీ గెస్టులు కానీ చూస్తే మీకే తెలిసి ఉంటుంది. మన పెద్దలు కేవీపీ రామచంద్రరావు రావటం, అరుణ్ కుమార్ గారు రావటం,
రఘురామకృష్ణరావు గారు రావటం, అన్ని పార్టీలకు అతీతంగా పితాని సత్యనారాయణ గారు రావటం, కొత్తగా ఎన్నికైన ధర్మరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే రావటం, మన దుర్గేష్ గారు రావటం, ఆదిరెడ్డి వాసు గారు రావటం, ఈ సల్లా శంకరరావు రావటం, ఇవన్నీ చూస్తే పార్టీలకు అతీతంగా బహుశా మన రాజమండ్రిలో తప్ప ఇంక ఏ ప్రాంతంలోనే ఇలా జరగదేమో అని చెప్పేసి అందరూ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంత గొప్పగా నిర్వహించడానికి తోడ్పడిన ప్రెస్ వారికి, అలాగే వచ్చిన అతిథులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ